హ్యూమన్ బాడీ ఓవర్వ్యూ. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం మన శరీరం గురించి తెలుసుకుందాము. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, తల లాంటివి మన శరీరంలో బయట కనిపించే భాగాలు. మరి మన శరీరానికి ఎవరు నిలబెట్టేటట్లు ఆకారాన్ని ఇచ్చారు? చెప్పుకోండి చూద్దాం. మీ మోచేయిని ఒక్కసారి పట్టుకొని చూడండి. లోపల ఏదో గట్టిగా బలంగా ఉంది కదూ, దానిని ఎముక అంటే బోన్ అంటారు. మోచేయిలో ఉన్నట్లు లాగే మీ శరీరంలో చాలా ఎముకలుంటాయి. వేళ్ళల్లోలా కొన్ని అవయవాలు ఎముకలు చిన్నవి, మన కాళ్ళల్లోలా మరికొన్ని ఎముకలు పెద్దవి. అంటే అన్ని ఎముకలు ఒకే పరిమాణంలో ఉండవా? అవును, కొన్ని ఎముకలు చిన్నవి, మరికొన్ని పెద్దవి ఉంటాయి. అన్ని ఎముకలు కలిసి అస్థిపంజరం అంటే స్కెలిటన్ అవుతుంది. అది మనకు నిలబట్టేటట్లుగా ఆకారాన్ని ఇస్తుంది. మనం మన శరీరాన్ని కొన్ని చోట్ల మాత్రమే వంచగలం. ఎక్కడ రెండు లేక ఎక్కువ ఎముకలు అతుకబడి ఉంటాయో అక్కడ మాత్రమే మనం వంగగలం. వాటిని జాయింట్స్ అంటారు. ఉదాహరణకి మనం మన కాళ్ళ ఎముకల దగ్గర మాత్రమే వంచగలం. మరి మనం మన స్కెలిటన్ ఎందుకు చూడలేము? ఎందుకంటే అది చర్మం ఇంకా కండరాలతో కప్పబడి ఉంటుంది కనుక. అయితే ఈ కండరాలు అంటే ఏమిటి? మీ చేతులపై భాగం చూడండి, ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది కదూ, అవే కండరాలు అంటే మజిల్స్. కండరాలు ఎముకలకు అతకబడి ఉంటాయి. ఈ కండరాల వలనే మనం మన అవయవాలను కదపగలుగుతున్నాము. అవి మనకు నడవటం, పరిగెత్తటం, ఈదటం, వ్రాయటం, సైకిల్ తొక్కటం మొదలైనవి చేయటానికి ఉపయోగపడతాయి. మనం పెరుగుతున్న కొద్ది ఎముకలు, కండరాలు కూడా మనతో పాటే పెరుగుతాయి. మన శరీరాన్ని కప్పి ఉంచేది చర్మం. మనం ఏదైనా తాకినా, అనుభూతి చెందినా మనకు తెలిసేది చర్మం ద్వారానే. ఇది మన శరీరంలో పెద్ద జ్ఞానేంద్రియం, సెన్స్ ఆర్గాన్ అన్నమాట. కండరాలు ఎముకలే కాక మన శరీరం లోపల అనేక భాగాలున్నాయి. వాటిని మనం బయటి నుంచి చూడలేము. ఇప్పుడు వాటి గురించి చూద్దాం, సరేనా? మీరు పడుకున్నా, ఆడుతున్నా ఎప్పుడు ఆగకుండా రోజు చేసేదేమిటి? మనం ఎప్పుడు చేసేది శ్వాసించటం అంటే గాలి పీల్చటం అన్నమాట. మనం బ్రతకాలంటే గాలి పీల్చాలి. మన ముక్కు నుంచి గాలి రెండు లోపలి భాగాలకు వెళ్తుంది. అవి ఊపిరితిత్తులు అంటే లంగ్స్. బయటి నుంచి తాజా గాలి లోపలికి, లోపలి నుంచి మిగిలిన గాలి బయటకు పంపటానికి ఊపిరితిత్తులు సహాయపడతాయి. మీరు తిన్న తిండి మరి ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుసా? నోటి నుంచి అది ఒక గొట్టం ద్వారా స్టమక్లోకి వెళ్తుంది. మన శరీర లోపల ఉన్న అవయవం స్టమక్లో మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అన్ని జంతువులకు స్టమక్ ఉంటుంది. అది లోపల ఉన్న ఆహారాన్ని బట్టి, శరీర స్థితిని బట్టి తన ఆకారం, పరిమాణం మార్చుకుంటుందని మీకు తెలుసా? మన శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం గుండె అంటే హార్ట్. ఇది ఒక యంత్రం లాంటిది. మన శరీరంలో అన్ని భాగాలకు ఇది రక్తాన్ని పంపుతుంది. ఇక మన మెదడు గురించి చెప్పుకుందాం. మన శరీరానికి బాస్ మెదడు. మన శరీరంలో అన్ని అవయవాలను ఇది నియంత్రిస్తుంది. మనం నిద్రలోనున్నా సరే మనం ఆలోచించటానికి ఇదే కారణం. మన శరీర భాగాలలో ప్రత్యేకమైన పని చేసే వాటిని అవయవాలు అంటే ఆర్గాన్స్ అంటారు. గుండె, ఊపిరితిత్తులు, స్టమక్, మెదడు మొదలైనవి ఆర్గాన్స్. మన శరీరంలోనున్న అనేక అవయవాలు అనేక రకమైన పనులు చేస్తాయి. మనం ముక్కు నుంచి పీల్చిన గాలి ఎక్కడికి పోతుంది? అది మన శరీరంలోనున్న ఊపిరితిత్తులకు చేరుతుంది. కాబట్టి ఊపిరితిత్తులు కూడా మన గాలి పీల్చటంలోని భాగమే కదా. ఇలా కొన్ని లోపలి అవయవాలు కలిసి గాలి పీల్చటం అన్న పని పూర్తి చేస్తాయి.
అలాంటి అవయవాలన్నీ కలిసి పనిచేస్తే దానిని ఆర్గాన్ సిస్టమ్ అంటారు. ఉదాహరణకి శ్వాసకోశ వ్యవస్థలో ముక్కు, విండ్ పైపు ఊపిరితిత్తులు భాగాలు. అలానే మన శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్, కండరాల వ్యవస్థ అంటే మస్కులర్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. వీటి గురించి మనం తర్వాత నేర్చుకుందాము, సరేనా? సారాంశం ఏమిటంటే మన శరీరాన్ని కప్పి ఉంచేది చర్మం. మన కదలికలన్నీ కండరాల వల్లే అవుతాయి. ఊపిరితిత్తులు, గుండె, మెదడు మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు. కొన్ని అవయవాలు కలిసి ఒక ప్రత్యేకమైన పని చేస్తే దాన్ని ఆర్గాన్ సిస్టమ్ అంటారు. స్కెలిటన్ మన లోపలి భాగాల్ని కాపాడటమే కాక మనకు నిలబడేటట్లుగా ఉంచటంలో, ఆకారాన్ని ఇవ్వటంలో సహాయపడుతుంది. కొన్నిసార్లు మనం సరిగ్గా కూర్చోవటం, నడవటం చేయకపోతే మన శరీర ఆకృతి పాడైపోతుంది. మన కూర్చునే, నిల్చునే లేక నడిచే భంగిమని పోస్చర్ అంటారు. మనం ఎప్పుడూ తిన్నగా వంగకుండా ఉండాలి. ఇంకా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలా చేస్తే మన ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. బలమైన కండరాలు, ఎముకలు ఉండటం వలన మనం ఏదైనా పని కానీ, ఆట కానీ అలసిపోకుండా చేయగలము. హెల్దీ ఫుడ్ తింటూ, ఎక్సర్సైజ్లు చేస్తూ ఆరోగ్యంగా ఉండండి. మరి ఇప్పటికింతే. బాయ్ బాయ్.